బీసీ రిజర్వేషన్ల విషయంలో మాటను నెరవేర్చుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనందున బీసీలకు 42% రిజర్వేషన్ల విషయమై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరారని తెలిసింది. ఈ నెల 24న బీసీ రిజర్వేషన్లు కుల గణనపై ఇండియా కూటమి ఎంపీలకు రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం ద్వారా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించాలని రేవంత్ భావిస్తున్నారని సమాచారం. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కులగణనలో తెలంగాణ మోడల్ను అమలు చేయించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం కోర్టులో బంతిని నెట్టేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన ఎజెండాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూలై 24న ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బీసీలకు 29 నుంచి 42% రిజర్వేషన్ల పెంపు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపారు. ఈ ఏడాది మార్చి 18న ఈ 2 బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లులు పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 మెజార్టీతో ఆమోదం పొందితేనే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. అప్పుడే ఆ రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుంది. రిజర్వేషన్లు 50% మించవద్దని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 50% మించిన ఇబ్బంది లేదనే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారని సమాచారం. మోదీ అపాయింట్మెంట్ లభిస్తే బీసీలకు రిజర్వేషన్ల బిల్లు అంశం గురించి చర్చిస్తారని తెలుస్తుంది. పనిలో పనిగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ వంటి అంశాలను కూడా చర్చించే ఛాన్స్ ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇండియా కూటమి ఎంపీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 24న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో సభ నిర్వహించి కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించారు. ఇందులో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణన చేస్తామని కూడా ఇచ్చిన హామీని అమలు చేసింది. రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కలు తీసింది. ఈ సర్వేను అసెంబ్లీ ముందు పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపుగా నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ ను గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ అనుమతి పొందితే జీవో జారీ చేయనున్నారు. ఈ విషయాలను ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం, డిప్యూటీ సీఎంలు వివరించనున్నారు. బీసీలకు రిజర్వేషన్లు, కులగణన విషయంలో తెలంగాణ మోడల్ను తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బీసీల జనాభా 56.33%గా తేలింది. ఇందులో ముస్లింలకు చెందిన 10% కూడా కలిపారు. ముస్లింల జనాభా తొలగిస్తే బీసీల జనాభా 46%. బీసీల్లో 10% ముస్లింల జనాభా కలపడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 42% రిజర్వేషన్లు బీసీలకు దక్కాలనేదే తమ పార్టీ డిమాండ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో 51% ఉన్న బీసీ జనాభాకు 32% రిజర్వేషన్లు, 12% ఉన్న ముస్లింలకు 100% రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్నారనేది బీజేపీ ఆరోపణ. దీని ద్వారా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ తన వైఖరేంటో తేల్చి చెప్పింది. అయితే పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే బీజేపీ సహకారం అవసరమైన వేళ ఆ పార్టీ నాయకత్వం అభ్యంతరాలు చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ 2 బిల్లులకు పార్లమెంటు ఆమోదంలో బీజేపీదే కీలక పాత్ర. కానీ బీజేపీ అభ్యంతరాలు చెబుతున్నది. వాటితో బిల్లులకు అడ్డం పడితే రిజర్వేషన్లు దక్కకపోవడానికి బీజేపీ కారణమని ప్రచారం చేసే అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ నేతల భావనగా కనిపిస్తున్నది. రిజర్వేషన్ల అమలు విషయంలో సాకులు చూపకుండా ఉండాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇతరులపై నెపం నెట్టి రిజర్వేషన్లు అమలు చేయకుండా తప్పించుకోవద్దన్నదే విపక్షాల మాట.